వెల్కమ్ టు హెడ్ టీవీ. మీరు చూస్తుంది మనీ టాక్ సిరీస్. మనతో ఒక చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు ప్రస్తుతానికి, మణిగురు రాజశేఖర్ గారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇవాళ మా స్టూడియోకి వచ్చారు. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మనం ఇవాళ మాట్లాడబోతున్నాము, అది కూడా మీరు స్వయంగా రాసిన ఒక పుస్తకంలోనే అనమాట. సో మీరు ఈ మనీ కోట్స్ అని ఏదైతే ఒక బుక్ రాశారో, ఒకసారి ప్రేక్షకులకు చూపించడానికి బుక్ అనమాట. సో ఇందులో నుంచి కోట్స్ గురించి మీరు రాసిన దాన్నే మనం ఇవాళ డిస్కస్ చేద్దాము, దాని అర్థాలను మనం ఇవాళ తెలియజేద్దాము. సో మన ఎపిసోడ్స్ని ఇప్పుడు ప్రారంభం చేద్దాం. మణిగురు రాజశేఖర్ గారు, ఇంకొక కోట్ చూసానండి ఇప్పుడే. సో దాని గురించి ఒక 5 minutes డిస్కస్ చేద్దాము. అదేంటంటే, అప్పుడప్పుడు వచ్చే అద్భుతమైన సంపాదన కంటే నిలకడగా వచ్చే సామాన్య సంపాదనతో అద్భుతాలు చేయొచ్చు అంటే దీనికి అర్థం ఏంటి? మన ఆడియన్స్లో చాలామంది ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్లో ఉండి, లేదా నెట్వర్క్ మార్కెటింగ్లో ఉండి, లేదా ఇన్సూరెన్స్ ఫ్యాక్టరీలో ఉండి, దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ వర్కింగ్. అంటే ఎట్లా ఉంటుందంటే, వాళ్ళకి నెల రాదు, 2 నెలలకు 3 నెలలకు వస్తుంది. వచ్చినప్పుడల్లా లక్షలు వస్తాయి. ఎప్పుడు వస్తే అప్పుడు లక్షలు వస్తాయి. మామూలుగా రాదు, రెగ్యులర్గా రాదు. ఈ జనరల్ ఒక కేటగిరీ. లేదా బిజినెస్లో ఓ ప్రాజెక్ట్ అయిపోయిందంటే సర్వీస్ ఓరియంటెడ్గా, సర్వీస్ అడ్వకేట్స్ అనుకోండి, ఓ క్లయింట్ వచ్చాడు, మళ్ళీ నెక్స్ట్ క్లయింట్ ఎప్పుడు వస్తాడో, నెక్స్ట్ మనీ ఎప్పుడు వస్తుందో తెలియదు. డాక్టర్స్ అంటే ఒక స్టేజ్కి వెళ్ళిన దాకా కూడా ఈ అప్ అండ్ డౌన్ ఉంటారు బిజినెస్లో ఎర్నింగ్ స్పేస్. ఇది ఒక కేటగిరీ. అంటే లేటెస్ట్ ఒక రియల్ ఎస్టేట్లో ఉన్న వ్యక్తి వచ్చినప్పుడల్లా 2 లక్షలు వస్తాయి అనుకుందాం. ఆ 2 లక్షలు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఓకే, సో ఆ 2 లక్షలు ఆన్ అన్ యావరేజ్గా ఏడాది మొత్తం మీద ఒక 20 లక్షలు వస్తాయి అనుకుందాం. కానీ ఎప్పుడు వస్తాయో తెలియదు. పాసిబుల్ కదా, రైట్. అదే ఒక వ్యక్తికి ప్రతి నెల 50,000 వస్తాయి. కెన్ గెట్ ఇట్? ప్రతి నెల 50,000 వస్తాయి. అంటే మేబీ ఈజ్ డూయింగ్ ఎ జాబ్ ఆర్ రెగ్యులర్ ఇన్కమ్, ఏదైనా సరే నెలలో 50,000 వస్తాయి. ఇంకో పక్కన 2 లక్షలు వస్తాయి. ఇప్పుడు లైఫ్ని ఫర్దర్ ప్లాన్ చేసుకోవడానికి ఎవరు చేయగలుగుతారు? ప్రతి నెల 50,000 వచ్చినాయి, రైట్. ఇప్పుడు 50,000 వచ్చినవాడికి, అరే నాకు ఇంత వస్తుంది, సో నాకు ఇంత ఖర్చు ఉంటుంది, స్కూల్ ఫీజులు, హౌస్ రెంట్, ఇవన్నీ చేయొచ్చు, నేను ఇంత చిట్టి కట్టచ్చు, ఇంత సేవ్ చేయొచ్చు, ఇంత ప్లాన్ చేయొచ్చు. ఇన్ కేస్ వాడికి అవసరం వచ్చింది, ఓ 10,000 అవసరమైంది, ఎవరి దగ్గరికి వెళ్ళి అరే 10,000 ఇరా అవసరం ఉందంటే, వాడు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? మళ్ళీ తిరిగి ఎప్పుడు ఇస్తావు అన్న దగ్గర వీడికి క్లారిటీ ఉందా? ఉంది. మేబీ ఫస్ట్కి ఇస్తారా, లేదా ఈ నెలలో ఒక 5,000 ఇస్తాను, వచ్చే నెలలో 5,000 ఇస్తాను. హీ హాజ్ అ క్లారిటీ అండ్ హీ కెన్ సే ఇట్, రైట్. లేదా ఒక ఈఎంఐ తీసుకోవాల్సి వచ్చింది, హీ నోస్ హీ కెన్ అఫోర్డ్ ఇట్. ఇది ఒక సామాన్యమైన సంపాదనతో నడిచే విషయం. అద్భుతమైన సంపాదన 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఎంతైనా కానీ ఎప్పుడు వస్తుంది తెలియదు. ఇప్పుడు వాడే ఒక 10,000 20,000 అడగాలి, ఇంకోటి అడిగాడు, వాడు ఏమడుగుతాడు? తిరిగి ఎప్పుడు వస్తాయి? వీడేం చెప్తాడు? చెప్పలేను. వీడికి తెలిస్తే కదా చెప్పడానికి, వీడికే తెలియదు, ఎట్లా చెప్తాడు? సో హీ కెనాట్ గివ్ ఏ కమిట్మెంట్. సో కమిట్మెంట్ ఇవ్వలేడు కాబట్టి అవతల వాడు కూడా వీడికి ఇవ్వడానికి వెనకాడతాడు. పోనీ వీడి ఈఎంఐలు పెట్టుకుని చేసిన ఆ ఈఎంఐ ప్రతి నెల కట్టాలంటే ఎక్కడ, అరే 5 తారీఖు వచ్చిందిరా ఈఎంఐ కట్టాలరా, ఎక్కడ 7 తారీఖు ఈఎంఐ మామా, ఎట్లా చేయాలి, ఎక్కడి నుంచి చేయాలి, ఏం చేయాలి? సో ఇట్లా పోనీ వీడైనా ఒక చిట్ ఫండ్ లాంటిది వేసో, లేదా రెగ్యులర్ ఎస్ఐపి కట్టో, లేదా ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసి, ఆ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ప్రకారం ఎవ్రీ మంత్ రెగ్యులర్గా పేమెంట్ చేసుకుంటూ, దాన్ని తీసుకెళ్ళి ఒక లంసమ్ కింద తీసి, ఆ లంసమ్ని ఒక అసెట్ రూపంలో కన్వర్ట్ చేసి ఈ ప్లాన్ చేయగలిగే అవకాశం ఉంటుందా? ఉండదు. ఈ 2 లక్షలు వచ్చేయడానికి, 2 లక్షలు 3 లక్షలు వచ్చే టయానికి వీడు అప్పులు అక్యుములేట్ చేసి ఆ 3 లక్షలు వచ్చినప్పుడు అమ్మ మెరుపు దిగే టైంలో రావడం కనిపిస్తుంది, పోవడం కనిపిస్తుంది. ఇట్లా వస్తే ఇట్లా పోతాయి అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ అప్పు చేయాలి. సో వాడు అప్పులకి తీర్చడానికి మధ్యలో లైఫ్ కొట్టుకుంటూ ఉంటాడు, కానీ హీ కెనాట్ మేక్ ఎనీథింగ్ ఆన్ హిజ్ ఓన్. తను ఏది ప్లాన్ చేసి చేసుకోగలిగే అవకాశం ఉండదు. ఇన్ జనరల్ కండిషన్ నేను చెప్తున్నాను. అంటే దానికి ఎలా బ్రేక్ చేయాలనేది మన దగ్గర సొల్యూషన్స్ ఉన్నాయి, అది వేరే సంగతి. కానీ ఇన్ జనరల్ ఇది కోర్ట్ అనేది జనరల్గా ఉంది కాబట్టి జనరల్గా చెప్తాను. అదే అంటే ఏం చేస్తారంటే, జనరల్గా ఎందుకని ఇది రాయాల్సి వచ్చిందంటే, ఈ రెగ్యులర్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు, నాకు ఇన్కమ్ తక్కువ ఉంది సార్, దాంట్లో అయితే రియల్ ఎస్టేట్లో అయితే లక్షలు కుమ్మొచ్చు,
లేదా ఇన్సూరెన్స్లో అయితే లక్షలు సంపాదించవచ్చు, లేదా ఇంకో దాంట్లో అయితే ఇంకో నెట్వర్క్ మార్కెటింగ్లో అయితే సంపాదించవచ్చు, ఆ పని చేసి సంపాదించు, ఈ పని చేస్తే ల్యాక్స్ అండ్ ల్యాక్స్ వస్తాయి అని. ల్యాక్స్ అండ్ ల్యాక్స్ వస్తాయి సరే, ఎప్పుడు వస్తాయి? అది ఇంపార్టెంట్. ఎంత రెగ్యులర్గా వస్తాయి? సో నీకు ఎంత రెగ్యులర్గా వస్తుంది అనే దాన్ని బట్టి నీకు కాన్ఫిడెన్స్ ఉంటే అంత రెగ్యులారిటీ మీద నువ్వు ప్లాన్ చేయగలుగుతావు లైఫ్ని. ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయగలుగుతావు. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏం చేస్తావు? సో పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా కానీ మనకి అద్భుతంగా వచ్చే విషయాల కంటే రెగ్యులర్గా వచ్చే సామాన్య విషయాలతో ప్లాన్ చేయగలుగుతాం. ఇప్పుడు లెటర్స్ సే ఫర్ సపోజ్ ఇట్లా ఒక 2 years నడిచింది అనుకుందాం. ఈ 2 years లోపల 50,000 ఉన్నవాడు నెలకు ఒక 5,000 కష్టమే సేవ్ చేయగలిగాడు అనుకుందాం. 2 సంవత్సరాల తర్వాత ఎంత? కనీసం వీడి దగ్గర 1,20,000 ఉంది. అవును, వీడి దగ్గర 1,20,000 ఉంది. ఆడేమంటాడు? 1,20,000 ఇట్లా సంపాదిస్తూనే అంటాడు. ఓకే, మరి 2 సంవత్సరాల తర్వాత ఈ 1,20,000 నీ దగ్గర కనిపిస్తాయా? గ్యారంటీ లేదు. గ్యారంటీ. వీడి దగ్గర కనీసం 1,20,000 కనిపించినాయి. హీ హ్యాస్ సమ్ అమౌంట్, హీ కెన్ సీ ఇట్, హీ కెన్ ప్లాన్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. మరి నీ దగ్గర నెలకు 1,20,000 వచ్చినాయి కాదంటలే, యావరేజ్ 1,20,000 నెలకు వచ్చినాయి. ఇప్పుడు ఎంత ఉన్నాయి? సో వెన్ యూ ఆర్ ఇన్ నీడ్, మళ్ళీ ఈ 1,20,000 వీడు ఒక అవసరాన్ని తీర్చుకోగలుగుతాడు. నువ్వు తీర్చుకోగలవా? తీసుకురా. అంటే ఇక్కడ ఒక పెద్ద సైకలాజికల్, అంటే దీన్ని ఒక పెద్ద సైకలాజికల్ ట్రాప్ అవుతుంది అనమాట. ఇది ఈ సైకలాజికల్ ట్రాప్లోంచి మనం బయటకు అంటే ఈ ఇర్రెగ్యులర్ ఇన్కమ్ని కూడా మన ఎక్స్పెన్సెస్ని అంటే దీన్ని ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడానికి ఇట్ నీడ్స్ ఎ డిఫరెంట్ టెక్నిక్. ఆ డిఫరెంట్ టెక్నిక్ మనం కనుక అప్లై చేయగలిగితే ఈ ఇర్రెగ్యులర్ ఇన్కమ్ తోటి కూడా అద్భుతాలు చేయొచ్చు. కానీ కోట్ అనేది జనరల్గా రాస్తాం కాబట్టి సో ఐఎమ్ మేకింగ్ ఇట్ పీపుల్ క్లియర్ అనమాట. అంటే ఓ గొప్ప సంపాదన వస్తేనే నువ్వు గొప్ప అద్భుతాలు సృష్టిస్తావని గ్యారంటీ లేదు. నిలకడగా ఉండి సామాన్యమైన సంపాదన ఉన్నా కానీ నువ్వు అద్భుతాలు సృష్టించవచ్చు అనేది దాని మీనింగ్ అనమాట. సో చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారండి. అంటే నిజంగానే మనీ టాపిక్ గురించి మనం రోజు ఇంట్లో కాకుండా ఫ్రెండ్స్ దగ్గర, కొలీగ్స్ దగ్గర, ఏదైనా ఒక ఎక్స్పర్ట్ దగ్గర వెళ్ళి అడ్వైస్ తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అని తెలియజేశారు. నిజంగానే చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు రాజశేఖర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే ఇంకా ముందు ఎపిసోడ్స్లో ఇలాంటి కోట్స్కి మనం ఇంకా ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ అనేది చూద్దాము. సో థ్యాంక్ యూ మణిగురు రాజశేఖర్ గారు ఫర్ బీయింగ్ ఆన్ అవర్ షో. థ్యాంక్ యూ సో మచ్.